హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. కుబేర ప్రాపర్టీస్లో అనేది ఇప్పుడు తక్కువ బడ్జెట్లో అయితే మీకోసం అయితే వెతికి మంచి మంచి లో క్వాలిటీలో క్లియర్గా ఉన్న ప్రాపర్టీస్, మీకు నచ్చే ప్రాపర్టీలు అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. సో ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది మన ప్లాట్లలో అయితే ఎక్కువ డిమాండ్ ఉండే ప్లాట్స్ ఇవి. నార్త్ ఈస్ట్ అనేది దొరకడం కూడా చాలా తక్కువ దొరుకుతుంటాయి. సో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK ప్లాన్ చేశాడు. అలాగే మనకు పార్కింగ్ కూడా ఒక 2 or 3 కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్, 800 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్. మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది, నార్త్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంది. 25 ఫీట్ల రోడ్ ఏమో నార్త్ సైడ్ ఉంది. అలాగే మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ ఉంది. దీనికైతే బోరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవైలబుల్లో ఉంది. సో మనము లోపలికి వచ్చి చూస్తే హాల్ కూడా స్క్వేర్లో ఉంది. అలాగే ఎంట్రన్స్లో కింద రెంట్ పర్పస్లో తీయడానికి అయితే మనకు 2 BHK అయితే ప్లాన్ చేసి ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ అయితే ఇది ఒకటి బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్, ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఇది కింద గ్రౌండ్లో రెంట్కి ఇచ్చుకుంటే కూడా మనకు 8,000 నుంచి 9,000 వరకు అయితే రెంట్స్ కూడా వస్తాయి. సో అలాగే మనకు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్కు మనకు ఇది ఈస్ట్ సైడ్ కాబట్టి ఇది ఆగ్నేయంలో అయితే మనకు కిచెన్ అయితే ఇచ్చారు. ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ అయితే వాష్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి దీని డైమెన్షన్ విషయానికి వస్తే 25x48, 28x48 133 గజాలు, 133 స్క్వేర్ యార్డు. మరి దీని ప్రైజ్ విషయానికి వస్తే 1,05 lakhs, 1,05,00,000. ఎందుకంటే హైవేకు దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎల్బీనగర్ వెళ్ళాలంటే కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. మనం ఎల్బీనగర్ మెట్రోకి అయితే 30 minutesలో వెళ్ళిపోవచ్చు. మనం అలాగే పైన కూడా చూద్దాం. మరి వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 BHK ఇచ్చారు ఓనర్స్ ఉండడానికి. సో ఇది ఓనర్ ఉండడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద పార్కింగ్ రావడం వల్ల ఏంటంటే రూమ్లు అనేవి చిన్నగా ఉంటాయి. కింద రెండు పర్పస్లో అయితే మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ హాల్ కానీ కొంచెం కంజెషన్లో ఉంటుంది. 133 స్క్వేర్ యార్డ్ అంటే కూడా చాలా పెద్దదని చెప్పుకోవచ్చు హౌస్. G+1 హైవేకి జస్ట్ 800 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్. మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు తుర్కియాంజల్ మన్నెగూడ దగ్గర వచ్చింది. నియర్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్. ఇది వచ్చేసి టోటల్గా అయితే మనం హాల్గా అయితే వాడుకోవచ్చు. సో ఇక్కడ హాల్గా మీరు యూజ్ చేసుకుని అయితే ఇది డైనింగ్ సెక్షన్లో వాడుకోవచ్చు. కిచెన్ కూడా మనకు స్పేసెస్గా ఉంది. పూజ గది కూడా సపరేట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ కానీ వాషరీ కానీ యూజ్ చేసినప్పుడు కూడా బాగుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే వీడియోలో మనకి ఇప్పుడు ఎలా అయితే లైటింగ్ ఉన్నదో, సో ఎప్పటికి కూడా ఈ హౌస్ అనేది చుట్టూ వెంటిలేషన్ లైటింగ్ అయితే ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఎందుకంటే మనకు 2 రోడ్స్ ఉన్నాయి కాబట్టి మనకు లైటింగ్ కూడా బాగుంటుంది. అలాగే ఇక లేట్ చేయకుండా 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు
ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇందులో వెస్ట్రన్ వాష్రూమ్ అయితే వస్తుంది. సో మరి ఇది ప్రైస్ వచ్చేసి 1 year 5 lakhs చెప్తున్నారు. మనకు హైవేకు దగ్గర మీరు చూసే వాళ్ళకైతే మనకు సాగర్ హైవేకు జస్ట్ 800 మీటర్ నుంచి 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి అయితే 18 kilometers ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకు 18 kilometers. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి కూడా డిస్టెన్స్ మీకు ఎందుకు చెప్తున్నట్టే, ఫ్యూచర్లో ఒకవేళ మీరు ప్రాపర్టీ ఏది తీసుకున్నా కానీ మనకు బయట దేశాల నుంచి అనేది లావాదేవీలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి సో ఎక్కువ ఈ ఏరియాలో డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ ఇంతకుముందు అయితే చాలా తక్కువ ఉండేది. 3 years 4 years కింద బ్యాక్ అయితే ఓపెన్ ప్లాట్స్ పైన రేట్స్ కానీ హౌసెస్ కానీ ఇప్పుడు అమాంతంగా అయితే హైదరాబాద్లో అయితే చాలా రేట్స్ పెరుగుతున్నాయి. మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల మీరు ప్రాపర్టీ తీసుకోకపోవడం ఆలోచించుకుంటుంటే మాత్రం ప్రైజెస్ అనేవి ఎక్కువ పెరుగుతుంటాయి. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉంటే మనం బ్యాంకులో కూడా ప్రొవైడ్ చేస్తాం. మీ రేంజ్లో మీ బడ్జెట్లో దొరికే ప్రాపర్టీలు అయితే దొరికితే ఇమీడియట్గా తీసుకోండి. మరో కొత్త ప్రాపర్టీ తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. తక్కువ బడ్జెట్లో మంచి హౌసెస్ చూసే వాళ్ళకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ మళ్ళీ చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.